కేటీఆర్ కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డ్రగ్ టెస్ట్ కు ఛాలెంజ్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఘటనతో మరోసారి రుజువైందన్నారు. గాంధీ భవన్ వద్ద బల్మూరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇకనైనా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు బల్మూరి వెంకట్. డ్రగ్స్ ని గానీ గాంజాని గానీ పూర్తి స్థాయి అరికట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితోటి అసెంబ్లీలో దీనిపైన చర్చించి కౌన్సిల్లో దీనిపైన చర్చించి ఈగల్ అనే సంస్థని తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే డ్రగ్స్ ని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నియంత్రించి అడ్డుకట్ట వేయడంలో 90% ఈ డ్రగ్స్ ని పూర్తి స్థాయిలో నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే సఫలీకృతమైంది. ఈరోజు సిగ్గుచరం లేకుండా ఈ డ్రగ్స్ విషయంలో చాలా స్పష్టంగా కేటీఆర్ దానితో పాటు అనే సాన్నిహిత్యులు అనేక సందర్భాల్లో గతంలో కూడా దీపావళి ముందు రోజు ఒక ఫామ్ హౌస్లో రేడ్ చేస్తే కేటీఆర్ బామ్మర్ది ఆ రోజు డ్రగ్స్ పాజిటివ్గా టెస్ట్ చేస్తే డ్రగ్స్ పాజిటివ్గా రావడం జరిగింది. దాని తర్వాత దానిపైన ఆరోపణలు చేసి నువ్వు నీ కుటుంబ సభ్యులు ఈ డ్రగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే బుకాయించిన కేటీఆర్ దాని తర్వాత ఇదే పైలట్ రోహిత్ రెడ్డి దుబాయ్లో కూడా కేదార్ అని ఒక కేసు విషయంలో ఈయన పైన ఆరోపణలు వచ్చినాయి. దాని తర్వాత హీరోయిన్స్ విషయంలో కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్ పార్టీస్ విషయంలో కూడా ఈ రోహిత్ రెడ్డి పైన ఆరోపణలు వచ్చినాయి. ఈ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి కేసీఆర్కి సాన్నిహిత్యుడిగా గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు కేసులలో క్రియాశీలకంగా పాత్ర పోషించిన వ్యక్తి. ఇవాళ కేటీఆర్ని కూడా సూటిగా ఆరోపిస్తున్నా, నీ పార్టీ వ్యక్తులు ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక సిగ్గు శరం లేకుండా ఇలాంటి వ్యక్తులను వెంట పెట్టుకొని తిరుగుతున్నావంటే నువ్వు కూడా ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ప్రోత్సహిస్తున్నావు. ఇవాళ 100కి 100% రుజువైపోయింది. దానితో పాటు కేటీఆర్ గారు కూడా చెప్తున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పైలట్ రోహిత్ రెడ్డిని మీ పార్టీకి వెళ్ళి బర్తరఫ్ చేసి మేము దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.